సిగాజీ పరిశ్రమ ప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిగాజీ పరిశ్రమ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికార శాఖలు పరిశ్రమలకు వత్తాసు పలుకుతున్నాయని, తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు. కార్మికులను బలి తీసుకున్న కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశం, జిల్లా కార్యదర్శి జి సాయిలు, రాజయ్య, యాదగిరి, మాణిక్యం, సుధాకర్, శివ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలో గత నెల 30వ తేదీ నాడు ప్రమాదం జరిగి 45 మంది కార్మికులు మరణించిన పరిస్థితి ఉంది. ఒక 7 మంది కార్మికులు ఏమైంది ఇప్పటిదాకా విచారణ కానీ అక్కడ తనిఖీలు కానీ శవాలు రాలేని పరిస్థితి ఉంది. అట్లా ఒక 22 మంది కార్మికులు గాయపడి చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలను ఆదుకోవాలని సంగారెడ్డి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని 3 నెలలకోసారి ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి చట్టం చెప్తున్నా, జీవోలున్నా, సర్క్యులర్లున్నా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ అధికారులు తనిఖీలు చేయట్లేదు. యాజమాన్యాలకు ఒత్తిడి పలుకుతున్న పరిస్థితి. దానితో ఈరోజు అనేక పరిశ్రమల్లో ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. జరిగినటువంటి సిగాజీ పరిశ్రమల ప్రమాదం ఒక్కసారిగా పారిశ్రామిక వాడనే కాదు, ఈరోజు దేశం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఈరోజు 55 మంది కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందులో 47 మంది డైరెక్ట్గా చనిపోయి వాళ్ళ DNA టెస్టుల ద్వారా బాడీని గుర్తించి వాళ్ళ శవాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పారు. మరో 8 మంది ఇప్పటిదాకా NDRS కానీ కాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాజీ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇప్పటికీ 15 రోజుల పైన అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గతంలోనే పరిశ్రమను సందర్శించారు. అట్లే నిన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా జరిగింది. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జె వెంకటేష్ గారు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ గారు వచ్చారు. అట్లనే సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాజయ్య గారు, ఇటు జిల్లా నాయకులు సురేష్ గారు, అట్లనే జిల్లా ఉపాధ్యక్షులు పాల్రంగారెడ్డి గారు, సిఐటియు మన ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ విప్లవాభినందనాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు ఈరోజు ఈ కంపెనీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మేము కార్మికులను ఆదుకుంటాం, అదేవిధంగా పరిశ్రమల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దెనెక్కడం జరిగింది. ఆ ఎక్కిన తర్వాత కార్మికుల పక్షాన పోరాడకుండా, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారి ఈరోజు కార్మికుల ప్రాణాలు తీస్తా ఉన్నాడు. ఇది నీకు కొత్త కాదు. ఇది అంతేకాకుండా రాబో రోజుల్లో నీకు పెద్ద ఎత్తున గురి కట్టడానికి కార్మిక లోకమంతా చేయాలి సిట్టింగ్ జడ్జితో. అప్పుడు మాత్రమే నిష్పక్షపాతంగా విషయాలు వస్తాయి. దాని ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాల కాలంగా చూస్తే మొత్తం వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక మనిషి చనిపోతేనే చాలా సీరియస్గా వ్యవహరించే ప్రభుత్వాలు ఇంత
ఇంతమందిని దాదాపు 55 మందిని పట్టున పెట్టుకుని యజమాని ఎట్లా చూస్తా వదిలిపెట్టారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని వెంటనే వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే పరిశ్రమల మీద తనిఖీలు పెంచాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు జరపాలి. కార్మిక సంఘాల భాగస్వామ్యం చేయాలి. ఈరోజు ఈ సిగాచి కంపెనీలోనే మరణించిన కార్మికుల్లో పనిచేస్తున్న కార్మికుల్లో దాదాపు 146 మంది వలస కార్మికులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. అసలు 1970 ఆరోగ్యం ఉండాలి, ఎక్కడ వసతి ఉండాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఉండాలి, అనేక అంశాలు ఉన్నాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత వలస కార్మికుల ప్రభుత్వం అమలు చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇతర విషయాలు మాట్లాడతాడు, రాజకీయాలు మాట్లాడతాడు. మోడీ గారు తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, 4 లేబర్ కోడ్లు తెస్తా ఉంటే దాని మీద ప్రభుత్వం తరఫున అన్ని సమావేశాలు జరపబోతా ఉన్నాడు. 4 లేబర్ కోడ్ల మీద మీ వైఖరి ఏంటో చెప్పాలి. వలస కార్మికుల చట్టం పకడ్బందీకి అమలు చేస్తారో లేదో మీ వైఖరి చెప్పాలి. కార్మికులు అత్యంత ఏ ఆధారంగా ధర్నా చేసి ఆ డైరెక్టర్ కార్యాలయం ఏదైతే ఉన్నదో ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని కలిసాం, రాజగోపాల్ రావు గారు. మీరు స్పష్టమైనటువంటి వివరాలు